ఈ మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం అందరం కలిసి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం తెలుసండి, ఇది 2వ వచనాన్ని మనం కలిసి చూద్దాము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చుదామని చెప్పి ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధమైన మా దేవ, ఈ యొక్క రాత్రి గల సమయంలో మీ దాసుడు సత్యరాజు గారి గృహంలో చేరి ఈ విధంగా ప్రత్యేకమైన క్రిస్మస్ కోడికను అలాగే బర్త్డే కోడిక కలిగి ఉండడానికి మీరు మా సహాయపడుతున్నందుకు స్తోత్రాలు. నమ్మకమైన మా ప్రభువా, మరి ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు, దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ఇస్తున్నాము. అలాగే తండ్రి, ప్రత్యేకంగా ప్రభా, ఈ రాత్రి మీ మాటలు మాకు ఎంతో అవసరమని ఒప్పుకుంటున్నాం. మీరే మాతో మాట్లాడమని కోరుచున్నాం. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, రాత్రి మరొక భయము మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదవండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుదామని చెప్పిరి. కాబట్టి దినాల్లో మనం ప్రత్యేకమైన క్రిస్మస్ గురించిన విషయాలు, అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. మరి క్రిస్మస్ అంటే ఏంటి అనేది మనం చూసాము. తర్వాత మనం ఏం చూస్తూ వచ్చాము అంటే, మీరు బాడీ ప్రజెంట్ చెప్పండి, మైండ్ ఆబ్సెంట్ అన్నమాట. రెండోది మనం ఏం చూస్తూ వచ్చాము, క్రిస్మస్ అంటే ఏంటి అనేది మనం చూసాము. తర్వాత క్రిస్మస్ వార్త చెప్పాము. రెండోది క్రిస్మస్ ఉద్దేశం ఏంటి అనేది మనం చూసాము. ఇంకా మనం చూసింది క్రిస్మస్ వార్త అంటే ఏంటి అనేది మనం చూసాము. గత రాత్రి మనం చూసింది ఏంటంటే క్రిస్మస్ త్యాగం అంటే ఏంటి అనేది మనం చూసాం. ఈ రాత్రి మనం చూసేది ఏంటంటే క్రిస్మస్ స్టార్. ఏం చెప్పండి? చూడండి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టార్ ఉంటారు, మీరు అనుకునే స్టార్లు కాదు. ఈ రాత్రి మనం చూసేది ఏంటంటే క్రిస్మస్ స్టార్. ఎందుకు దీని గురించి చెప్పాలి అంటే, మీరు కూడిక అయిన తర్వాత అందరూ చూడండి, ఈ పక్కకు వస్తే ఒకే ఒక నక్షత్రం బాగా ప్రకాశిస్తుంది. మీ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు కనపడుతూ ఉంటారు. ఈ దిక్కున ఒక నక్షత్రం చాలా బ్రైట్గా, ఓన్లీ వన్ లైట్, చాలా వెలుతురుగా కనిపిస్తుంది. అది చూసినప్పుడు అనిపించింది ఈరోజు మన అంశం ఏంటంటే క్రిస్మస్ స్టార్. చెప్పండి, ఏంటండి? క్రిస్మస్ స్టార్. కాబట్టి బైబిల్ గ్రంథంలో నక్షత్రము అనే ఒక నక్షత్రానికి ఒక ప్రాధాన్యత ఉన్నది. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం ఉన్నట్లు, ఆ నక్షత్రాన్ని జ్ఞానులు చూసినట్లు, ఆ నక్షత్రము ద్వారా జ్ఞానులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినట్లు బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. బైబిల్ గ్రంథంలో ఉంటున్న 66 పుస్తకాల్లో కేవలం యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఉన్న నక్షత్రాన్ని గురించి అయితే ఒకే ఒక పుస్తకములో రాస్తూ వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది ఎక్కడ అంటే, అది కేవలం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తప్ప ఈ నక్షత్రాల గురించి బైబిల్లో మరి ఎక్కడ కూడా రాయబడలేదు. ఆయన నక్షత్రాల గురించి మనం చూద్దాం. చూడండి, దీనికి ముందుగా ఇంకొక విషయం మనకు తెలియాలి. బైబిల్లో నక్షత్రము అనే పేరుతో పిలువబడిన వ్యక్తులు ఎవరు అనేది మనం చూస్తాం. నక్షత్రము అనే వ్యక్తితో అనే సందర్భంలో పిలువబడిన వ్యక్తులు ఎవరు అంటే, మొట్టమొదటిగా మనం చూస్తున్నాం క్రిస్మస్ సందర్భాల్లో యేసుక్రీస్తు వారు నక్షత్రంగా పిలువబడ్డారు. చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం దయచేసి 22వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 22, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ఈ సమయంలో మనం చూస్తే 16వ వచనంలో మనం చూస్తే ప్రకాశమైన వేకువ చుక్కనై ఉన్నాడు. కాబట్టి నక్షత్రముగా పిలువబడిన మొట్టమొదటి సందర్భం ఎవరి గురించి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నక్షత్రముగా ఆయన
పిలువబడ్డారు. యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు, నక్షత్రంగా పిలువబడిన వ్యక్తులు ఎవరు అంటే చూడండి, యెషయా గ్రంథం దయచేసి 14వ అధ్యాయం, బుక్ ఆఫ్ రివల్యూషన్ ఐజియా చాప్టర్ 14, యెషయా గ్రంథం దయచేసి 14వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. నక్షత్రంగా పిలువబడిన రెండో వ్యక్తులు ఎవరు? చదవండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి. ఇప్పుడు చుక్క అన్న నక్షత్రము అన్న ఒకటే, అందుకే తేజో నక్షత్రమా, వేకువ చుక్క అన్నాడు. నీవెట్లు ఆకాశం నుండి పడితివి. కాబట్టి ఇప్పుడు నక్షత్రం అని పిలిచిన రెండవ సందర్భం ఏ జాబితాకి చెందింది అంటే దేవదూతలను లేదా సాతానుకు కూడా పేరు ఉంది. ఏంటంటే వారు కూడా నక్షత్రాలుగా పిలువబడ్డారు. ఇంకా మనం చూస్తే ఆది కాండం దయచేసి 22వ అధ్యాయం చూడండి. ఆది కాండ గ్రంథం 22వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 17వ వచనం మనం చూస్తాం. చదవండి. ఆది కాండం 22వ అధ్యాయం 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను, సముద్ర తీరమందరి ఇసుక వలెను నీ సంతానం నిశ్చయముగా. కాబట్టి అబ్రహాముకు సంతానం అంతటినీ కూడా దేవుడు ఏమని పోలుస్తున్నాడంటే, అబ్రహామా నేను నిన్ను ఆకాశపు నక్షత్రాల వలె. అంటే ఇప్పుడు అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీలందరినీ కూడా దేవుడు ఎవరుగా పోల్చాడు చెప్పండి? ఎవరుగా పోల్చాడండి? ఆకాశమందలి నక్షత్రములుగా పోల్చాడు. ఇంకా మనం చూస్తామా రెండు దేవుని వాక్యం నుంచి సంఖ్యాకాండం 24వ అధ్యాయం, నెంబర్స్ చాప్టర్ 24, సంఖ్యాకాండం 24వ అధ్యాయం సమయంలో 17వ వచనం మనం చూస్తాం. చదవండి. ఆయనను చూచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూచున్నాను గాని సమీపం ఉన్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించాను. ఇదే అధ్యాయంలో అంటే ఈ సందర్భంలో మనం ఆలోచన చేయగలిగితే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం అలాగే 22వ వచనం మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం చదవండి 12. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి. చాలు, అంటే ఇది ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న సందర్భం. ఇప్పుడు 22వ వచనంలో ఆయన ఏం చెప్పాడంటే, నీ పితరులు 70 మంది అయి ఐగుప్తుకి వెళ్ళిరి, ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు. అంటే యాకోబు సంతానం లేదా యాకోబుతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఇదిగో యాకోబులో నక్షత్రము ఉదయించింది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి నక్షత్రం అనే ప్రస్తావన వచ్చింది. దేవుని దూతల గురించి కూడా నక్షత్రం అనే ప్రస్తావన వచ్చింది. అబ్రహాము సంతానాన్ని గురించి కూడా నక్షత్రం అనే ప్రస్తావన వచ్చింది. యాకోబు సంతానాన్ని పోల్చినప్పుడు కూడా నక్షత్రం అనే ప్రస్తావన ఉన్నట్లు మనం చూస్తాం. ఆది కాండం దయచేసి దేవుని మహాపరిశుద్ధ గ్రంథం 37వ అధ్యాయంలో ఈ నక్షత్రం అనే ప్రస్తావన ఎవరికి రాయబడింది? ఆది కాండం 37వ అధ్యాయం దయచేసి 9వ వచనాన్ని మనం చదువుదాం. చదవండి. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి యొక్క కల కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని. సో ఇది ఎవరి గురించి చెప్తున్న మాటలు అంటే యోసేపు గురించి చెప్తున్న మాటలు. యోసేపు ఒక కల కన్నాడు. ఆ కళలో వాళ్ళ తల్లిదండ్రుల్ని దేంతో పోల్చాడు చెప్పండి? దేంతో పోల్చాడు? మీరు చూస్తారు కానీ మాట్లాడరు. అందుకని బైబిల్ ఎంత చూడాలి. ఏంటండి ఎవరితో పోల్చాడు చెప్పండి? సూర్య చంద్రులతో పోల్చాడు. మరి ఏమన్నాడు? 11 నక్షత్రాలు. అంటే ఇప్పుడు తనతో కూడా కలిపి మొత్తం ఎన్ని నక్షత్రాలు అంటే 12 నక్షత్రాలు. ఇప్పుడు తను కూడా ఏమయ్యాడు? ఒక నక్షత్రంగా. అంటే యోసేపు కూడా ఒక నక్షత్రంగా రాయబడిన సందర్భం ఆది కాండం 37వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు నక్షత్రాల గురించి మనం చూస్తుంటున్నప్పుడు ఇంకా బైబిల్ గ్రంథంలో మీకు జ్ఞాపకం చేయాలి. రెండు దేవుని వాక్యం నుండి దానియేలు గ్రంథం దయచేసి 12వ అధ్యాయం ఎవరిని ఆయన నక్షత్రాలుగా పోల్చాడు చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం దయచేసి 12వ అధ్యాయాన్ని మనం చూస్తే 3వ వచనం చదవండి.
బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వల్ల నిరంతరము. కాబట్టి ఎవరిని నక్షత్రాలుగా పోల్చారు బైబిల్ గ్రంథంలో అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి నక్షత్రంగా పోల్చారు, దేవదూతల నక్షత్రంగా పోల్చారు, అబ్రహాం సంతాన నక్షత్రంగా పోల్చారు, యాకోబు సంతాన నక్షత్రంగా పోల్చాడు, యోసేపు అన్నదమ్ముల నక్షత్రంగా పోల్చారు. ఎవరైతే బుద్ధిమంతులై నీతి మార్గం అనుసరించి అనేకులను క్రీస్తు వైపుకు తిప్పుతారో లోకమందు జ్యోతుల వలె వారిని కూడా దేవుడు ఏమని పిలిచాడంటే వారు కూడా నక్షత్రములే. ఆఖరి ఇంకొక మాట చెప్పేసి మన వర్తమానికి వెళ్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి పేరే నక్షత్రం. ఎవరైనా వ్యక్తి చెప్తారా? బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ, ఎవరు చెప్పండి? ఎస్తేరు అనే మాటకు అర్థమేంటి చెప్పండి? నక్షత్రము. నిజమే, ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే ఎస్తేరు ఒక నక్షత్రం వల్లే దేవుని కొరకు నిలబడిన ఒక స్త్రీగా మనము చూస్తాం. రండి, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉంటున్న ఈ నక్షత్రాల గురించి ఈ రాత్రి మనం ఒక 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి మనం ఈ నక్షత్రాల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ నక్షత్రము యేసుక్రీస్తు వారికి కూడా పోల్చడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ నక్షత్రంలో ఉన్న శ్రేష్టమైన గుణగణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే చెందినవి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి అనుభవంలో ఈ లోకంలో మనం కూడా జీవించాల్సిన వారంగా ఉంటున్నాం. రెండు దేవుని వాక్యం నుంచి మనం చూస్తే మత్తయి సువార్త దయచేసి 2వ అధ్యాయం, ఈ నక్షత్రానికి ఒక్కొక్క పేరు పెడదాం. మొదటి పేరేంటి? రండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి. చాలు, మొట్టమొదటి నక్షత్రం ఎలాంటి నక్షత్రం అంటే ఆయన నక్షత్రం. ఎవరి నక్షత్రం అది? ఆయనది. అందుకనే చోటి కీర్తన గ్రంథంలో ఆయన నక్షత్రాలకు కూడా పేర్లు పెట్టాడంట. కీర్తన గ్రంథం 147వ కీర్తన గ్రంథం 147వ కీర్తన దయచేసి 4వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికి అన్నిటికీ పేర్లు. అంటే ప్రతి నక్షత్రానికి దేవుడు పేర్లు. చూడండి, మనం ఏమంటామంటే చుక్కలు అనుకుంటాం. మనకు వచ్చిన పేరు అదే కాబట్టి చుక్కలని పిలుస్తాం. కానీ ఆయన ప్రతి నక్షత్రాన్ని కూడా పేరుతో పిలుస్తాడు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో ప్రతి నక్షత్రానికి కొంటా ఉంటున్న మహిమ వ్యత్యాసం ఆయన గుర్తిస్తా ఉన్నాడు. యోబు గ్రంథంలో మనం చూస్తే ఆ నక్షత్రాలు ఎక్కడున్నాయో ఆ విషయాన్ని మాట్లాడుతూ యోబు గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అన్నాడు, దేవుడు ఆకాశమందు మహోన్నతుడు కాడా, నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంతగా పైన. కాబట్టి నక్షత్రం పైన ఉన్నవి, ఉన్నతమైనవి, నక్షత్రము పేరు కలిగినవి. ఈ రాత్రి నేనేం చెప్తున్నానంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పైనుండి ఈ లోకానికి వచ్చిన వ్యక్తి. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆయన తన గురించి మాట్లాడుతూ ఏమన్నారు అంటే, చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం దయచేసి 13వ వచనాన్ని మనం చూస్తే చదవండి. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకంకి ఎక్కిపోయిన వాడెవడును లేడు. మనమందరము ఈ లోక సంబంధం, ఎందుకంటే ఇక్కడ ఉన్న వారమే, ఇక్కడ పుట్టిన వారమే. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోక సంబంధి కాదు, ఆయన పరలోకముల నుంచి వచ్చినవాడు. అందుకే నక్షత్రం ఉన్నతమైంది, పైనుండేది అనే మాట మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటి అనుభవం నేను ఏం చెప్పాలనుకుంటున్నట్టు ఈ నక్షత్రము ఆయన నక్షత్రము. చెప్పండి, ఎవరి నక్షత్రము? ఆయన. యేసుక్రీస్తు వారి లోకంలో తండ్రి అయిన దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎలా చెప్పొచ్చు బ్రదర్ అంటే, నిజానికి తూర్పు దిక్కు అనే ఈ అంశాన్ని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో అసలు ఒక సబ్జెక్ట్ తూర్పు దిక్కు గురించి రాయబడింది. ఆయన కోరుకున్న స్థలం, ఆయన మహిమ ఉండే స్థలం, ఆయన ఆలయం ఉండే స్థలం, ఆయన గణపరచే స్థలం, యాజకులు నిలబడిన స్థలం, అదంతా కూడా తూర్పు దిక్కే కనబడుతుంది. రండి, యెహెజ్కేలు గ్రంథం
ఆయన ఆలయాన్ని గురించి మనం ఆలోచిస్తే 11వ అధ్యాయం యేసుక్రీస్తు గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివితే, మరియు యెహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిక్కునున్న కొండకు పైగా ఏంటండి ఎక్కడ నిలబడింది? తూర్పు దిక్కున యెహోవా మహిమ నిలబడిందా? ఎస్. 43వ అధ్యాయంలో కూడా మనం చూస్తే చూడండి, 43వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే చూడండి, చదవండి. ఇశ్రాయేలు దేవుని ప్రభావము ఎక్కడ కనబడిందండి? ఏ దిక్కున కనబడుతుంది? తూర్పు దిక్కున కనబడుతుంది. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో ఏ ప్రజలు గణపరచాలని మాట్లాడుతున్నాడు అంటే, అందును బట్టి తూర్పు దిశలో ఉన్న వారులారా యెహోవాను ఘనపరచుడి. దేవుని మందసాన్ని తీసుకొచ్చినప్పుడు యాజకులు అందరూ కూడా ఎక్కడ నిలబడ్డారు తెలుసా? ఆరాధిస్తూ. దినవృత్తాంతాల 2వ గ్రంథం 5వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథం, వారి యాజకులు వీరందరూ కూడా ఎక్కడ నిలబడి ఆయన ఆరాధించారు అనేది మనం చూస్తే కనుక రండి దేవుని వాక్యం 2వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే చదవండి. ఆసాపు, హేమాను, యెదూతులను సంబంధైన వారును వారి కుమారులను సహోదరులకు సంబంధికులకు పాఠకులైన లేవీలందరూ సన్నపు నార వస్త్రం ధరించుకుని తాళములు తంబురములు శతాలతో చేత పట్టుకుని బలిపీఠమునకు తూర్పు దిక్కున. కాబట్టి ఈ తూర్పు దిక్కున అనేది కేవలం ప్రభువుని చూపించే ఒక దిక్కు. ఆయన మహిమ కనబడే ఒక దిక్కు, ఆయన ఆలయం కనబడే ఒక దిక్కు. తూర్పు దిక్కున ఆయన గుమ్మము కలతో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆ దిక్కున్న ప్రజలారా అనే మాట మాట్లాడుతున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఈ నక్షత్రం ఎక్కడ పుట్టింది అంటే చెప్పండి, తూర్పు దిక్కున ఆ నక్షత్రము పుట్టింది. కాబట్టి రాత్రి ఈ నక్షత్రం మరెవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని చెప్పాలి. ఎందుకంటే ఆ నక్షత్రం పుట్టిన ఒక దిక్కును మనము అర్థం చేసుకుంటాం. సో మొట్టమొదటిది ఆ నక్షత్రం ఎలాంటిదంటే ఆయన నక్షత్రము. రెండవది ఆ నక్షత్రం ఎలాంటిది? రెండు సమయంలో దేవుని మహాపరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 2వ అధ్యాయం, ఈ సమయంలో 6వ వచనాన్ని కూడా మనం చదువుదాం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలి. యోబు గ్రంథం దయచేసి 38వ అధ్యాయం చూడండి, 32వ వచనం. వాటి కాలంలో నక్షత్ర రాశులను వచ్చున్నట్లు చేయగలవా అంటే యోబుని ప్రశ్నిస్తామన్నాడు దేవుడు. ఏమన్నాడంటే వాటి కాలంలోనే నక్షత్రాలు వచ్చేటట్లు నేను చేస్తాను, నువ్వు చేయగలవా అన్నాడు. ఇప్పుడు చూడండి, ఎప్పుడు లేని నక్షత్రం అప్పుడే పుట్టింది. ఎందుకు తెలుసా? గలతీ పత్రిక 4:4 చదువుతాం. దాని ఆన్సర్ ఏంటో. గలతీలకు రాసిన పత్రిక దయచేసి 4వ అధ్యాయం చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఎప్పుడు వచ్చిందండి? ఎన్ని సంవత్సరాల నుంచి ఆకాశం ఆ నక్షత్రం కోసం చూస్తారో జ్ఞానం మనకు తెలియదు. ప్రతిరోజు చూస్తారో మనకు తెలియదు. కానీ ఆ రోజు వారు ఎదురు చూస్తున్న నక్షత్రము కరెక్ట్గా కాలము పరిపూర్ణమైనప్పుడు వచ్చింది. అప్పుడు హేరోదు అన్నాడు, వారిని రహస్యంగా పిలిపించాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం మనం చదివిన మాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం 6వ వచనంలో అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలం. కాబట్టి కాలం ఎప్పుడైతే చెప్పిందో అదే కాలంలో అది వచ్చింది. అది రైట్ టైంలో వచ్చిన నక్షత్రం, సరైన సమయంలో వచ్చిన నక్షత్రం. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలోనికి ఎప్పుడు వచ్చాడంటే, తండ్రి అయిన దేవుడు ఈ లోకంలోనికి ఎప్పుడు పంపాలని ఆయన ఉద్దేశించాడో అదే టైంలో వచ్చాడు. కానీ ఒక్క రోజు, ఒక్క గంట, ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ కూడా ముందు రాలా. యేసు ప్రభు పుట్టక మునిపే 4000 సంవత్సరాలకు మునిపే మోషే గారు ప్రవచించాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో ఆయన స్త్రీ సంతానంగా ఈ లోకానికి వస్తాడు అని. మరి 4000 సంవత్సరాల నుంచి ఆయన
ఎప్పుడు రావాలో ఆయనకి బాగా అది తెలుసు. కరెక్ట్ సరైన సమయంలో యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చండి. కాబట్టి కాలం నెరిగిన ఈ నక్షత్రం ఎవరు చూపిస్తుంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉంది. పిల్లరా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి కాలము పరిపూర్ణమైనప్పుడు 2000 సంవత్సరాల క్రితం కన్య అయిన మరియ గర్భములో ఒక శిశువుగా వచ్చాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఎందుకు కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడంటే ఈ లోకమంతా పాపంతో నింపబడి ఉంది. శాపగ్రస్తంగా ఈ లోకం జీవిస్తూ ఉంది. నిత్య నాశనానికి పరుగులు తీసే విధానంలో ఈ లోకం ఉంటుంది. మానవుడు పాపంలో జీవిస్తూ నిత్య నాశనానికి వెళ్ళిపోతుండగా ఆయన ఈ లోకానికి కాలం పరిపూర్ణమైనప్పుడు పాపులైన మానవుల్ని పాపం నుంచి విడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఒక శిశువుగా గొర్రెపిల్లగా వచ్చాడు. ఎందుకంటే నీ నా పాపాలను ఆయన పరిహరించడానికి సరైన సమయంలో ఈ లోకానికి వచ్చిన దేవుడు. కాబట్టి ఈ నక్షత్రం ఎలాంటిదంటే కాలం ఎరిగిన నక్షత్రం. 2 విషయాలు మనం చూస్తున్నాం. మొట్టమొదట అది తూర్పు దిక్కున పుట్టింది. ఆ నక్షత్రము ఆయన నక్షత్రము అనేది మనం చూసాం. రెండవది నక్షత్రం ఎలాంటి నక్షత్రం అని మనం చూస్తే కనుక ఇది కాలం ఎరిగిన రైట్ టైం. ఆ నక్షత్రం ఎప్పుడు రావాలి అప్పుడే వచ్చింది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త దయచేసి 2వ అధ్యాయంలో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం దయచేసి ఈ మాట చదవండి. 2వ వచనం చదవండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఇప్పుడు నాకు అర్థం కాదు. ఒకటి మిమ్మల్ని అడుగుతా, మీరేమో చెప్తారు. ఆ రాత్రి ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాలండి. నక్షత్రం పగలు వస్తాయా రాత్రి వస్తాయా? ఆనంద్ కూడా చెప్పాడంటే నమ్మాలి. నక్షత్రంలో పగలు వస్తాయా రాత్రి వస్తాయా? మీరు రాత్రే చెప్తారని నేను అనుకుంటాను. కానీ విషయం ఏంటి తెలుసా? నక్షత్రాలు పగలు రాత్రి రావు, అవి ఎప్పుడు అట్టగే ఉంటాయి. మనకి రాత్రి అయినప్పుడు కనపడతాయి, పగలు కనపడవు, అంతే. తెలుసా విషయం? ఆ నక్షత్రం ఎప్పుడు అలాగే ఉంటాయి. రాత్రి అందుకు మనం చిన్నప్పుడు చుక్కలు వచ్చినాయా చూడు అంటారు. చుక్కలు వచ్చినాయా 4 చుక్కలు. ఇప్పుడు నేను పృథ్వీ వస్తుంటే పని మీద మీరు తర్వాత కుడికిన తర్వాత చూడండి ఏదో ఆ నక్షత్రం దిగిందా? ఆ బిల్డింగ్ దగ్గర ఉన్నా నేను ముందుకు వచ్చాను. ఆ నక్షత్రం చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఒకవేళ ఆ నక్షత్రం దగ్గర కొన్ని నక్షత్రాలు ఉండొచ్చు కానీ ఈ నక్షత్రం ఒక స్పెషల్. ఎందుకు అంటే జ్ఞానులు తూర్పు దిక్కున ఆకాశం వైపు చూసినప్పుడు వారికి డైలీ కనపడే నక్షత్రాలు చాలా ఉన్నాయి. కానీ వీళ్ళు అన్నారు ఆ నక్షత్రాన్ని మేము చూచాము. ఎవరు చెప్పారు? యేసు ప్రభు పుట్టినప్పుడే పుట్టిన నక్షత్రం అని ఎవరు చెప్పారు వాళ్ళకి? ఎందుకంటే సంథింగ్ స్పెషల్. ఎందుకంటే అది ఒక విశేషమైన ప్రత్యేకమైన నక్షత్రం. బికాస్ ఎందుకంటే దాని లైట్ వేరు, కాంతి కలిగింది, ప్రత్యేకమైన నక్షత్రం అది. అందుకే ఏమన్నారు వాళ్ళు? మత్తయి సువార్త 2వ అధ్యాయం దయచేసి 2వ వచనం చదవండి. ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును. ఏంటి ఆయన నక్షత్రం? ఎవరు చెప్పారు వాళ్ళకి? ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి కదా, వాటిలో ఒకటి అనుకోవచ్చు కదా. అబ్బా అన్ని వేరు, ఇది వేరు. అన్ని నక్షత్రాలకు ఉండే కాంతి వేరు, ఈ నక్షత్రానికి ఉండే కాంతి వేరు. అన్ని నక్షత్రాలకు ఉండే బ్రైట్నెస్ అంతా వేరు కనబడుతుంది. ఈ నక్షత్రం వేరు. మన ఊర్లో పెట్టిన నక్షత్రాలన్నీ వేరు, యెరూషలేము మీద పెట్టిన నక్షత్రం వేరు. చూసి ఎంత పెద్దగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు కూడా నేను అనుకుంటాను ఖచ్చితంగా స్పెషల్గా కనబడింది. అందుకనే కీర్తన 140 కీర్తన గ్రంథం దయచేసి దేవుని వాక్యం నుంచి ఈ మాట చూస్తాం. 148వ కీర్తన దయచేసి 3వ వచనం ఏం రాశారంటే సూర్య చంద్రులారా ఆయన స్తుతించండి, కాంతి గల నక్షత్రములారా. అంటే ఈ నక్షత్రం స్పెషల్ అయింది, అంటే కాంతి కలిగింది, ప్రత్యేకమైంది, వెలుగుతున్నది. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి ఈ నక్షత్రాల గురించి. కాంతి కలిగిన నక్షత్రం అంటున్నప్పుడు దానిలో ఏమాత్రం చీకటి లేదు. చీకటిని పారదోలే నక్షత్రం, వెలిగే నక్షత్రం. సో ఈ రోజు ఏంటంటే యేసుక్రీస్తు వారి లోకంలో
ఒక నక్షత్రంగా వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు తెలుసా? రండి మత్తయి సువార్త 4వ అధ్యాయం దగ్గరికి మనం వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఆయన ఎప్పుడు నక్షత్రంగా వచ్చాడు చూడండి. 16 వచనం మనం చూస్తాం. జబులూను, అక్కడ చదవండి. జబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చొని ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు. యేసుక్రీస్తు వారు చీకట్లో ఉంటున్న మానవాళికి ఆయన ఒక గొప్ప వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి వారు గుర్తించారు, అయ్యో రోజు చూసే నక్షత్రాలు వేరు, ఈ నక్షత్రం వేరు, రోజు ప్రకాశించే నక్షత్రాలు వేరు, ఈ నక్షత్రం వేరు. అందుకే అన్నారు ఖచ్చితంగా ఈ నక్షత్రం యూదుల రాజుగా పుట్టిన వ్యక్తినే చూపిస్తుందని. వారు ఎంత నమ్ముంటే దేశం కాని దేశంలోనికి ప్రయాణమే వస్తారు. ఎంత నమ్ముంటే చూడండి, జ్ఞానుల గురించి ఒకే మాట చెప్పాలి, పగలంతా పడక రాత్రంతా నడక. అంతేనే కదా, పగల వాళ్ళు కనపడదు కాబట్టి పగలంతా ఏం చేస్తారు, వాళ్ళు పడుకుంటారు. రాత్రి అవుతాగానే ఆ నక్షత్రము నడిపిస్తూ ఉంటుంది. సో పగలంతా పడక రాత్రంతా నడక. 2 సంవత్సరాల కాలం వాళ్ళని ఎంత ఆకర్షించింది ఆ నక్షత్రం. దాని వెలుగు ఏం తగ్గల. మన వెలుగు ఎలాగ ఉంటుందంటే ఒకరోజు నవ్వుతాం, కలకల్లాడుతూ ఉంటాం. ఏ రోజు అంటే 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు నుంచి కొద్దిడల్లగా 4వ తారీఖు, మళ్ళీ 30వ తారీఖు వచ్చేలోపు ఇక 0 వోల్టేజ్ బల్బ్ మాట సార్. మళ్ళీ ఫస్ట్ వస్తుందంటే ఎందుకు ఫస్ట్ పెన్షన్ వస్తుందని టెన్షన్ మనకు ఉండదు. ఆకే పెన్షన్ వస్తుంది, ఇప్పుడు మనకే టెన్షన్ ఉండదు కదా, పర్లేదు పెన్షన్ వచ్చే టైం. కాబట్టి యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు నా నక్షత్రం ఏదైతే ఉందో 2 సంవత్సరాల కాలం వారిని తీసుకెళ్లేంత వరకు దానిలో ఉన్న ప్రభావం, లైటింగ్ ఎక్కడ కూడా తగ్గలేదు. కాబట్టి రాత్రి యేసుక్రీస్తు వారు నిన్ను వెలిగించడానికి వచ్చిన ఒక నక్షత్రం ఆయన. ఒకవేళ చీకట్లో ఉన్నావా, మరణ ఛాయలో ఉన్నావా, ఒకవేళ మరణ భయంతో ఉంటున్నావా, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదివాము కదా, ఎక్కడండి, మరణ ఛాయలోను కూర్చున్న వారికి, మరణ ప్రదేశంలోనూ కూర్చున్న వారికి, చీకటిలోనూ కూర్చున్న వారికి. ఈ రాత్రి ఒకవేళ చీకటి అనే పాపంలో ఉన్నావేమో, పాపాంధకారంలో జీవిస్తున్నావేమో, మరణ ఛాయలో ఉన్నావేమో, ఆందోళనకరమైన జీవితంలో ఉన్నావేమో, నా జీవితం అంతా చీకటం అయిపోయింది అనుకుంటున్నావేమో, నాకు వెలుగే లేదనుకుంటున్నావేమో, నాకు వెలుగు ఇవ్వటానికి లోకానికి వచ్చే వ్యక్తి ఎవరో ఎదురు చూస్తున్నావేమో. నిన్ను ప్రేమించిన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో చీకట్లో ఉంటున్న ప్రతి మానవుని వెలిగించడానికి ఈ లోకానికి వచ్చిన దివ్యమైన వెలుగు యేసుక్రీస్తు వారు. అందుకని పేతురు రాస్తూ ఆ దివ్య వెలుగు మేము చూసామన్నాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక ఆయన ఏం వాడాడు. పేతురు గారు రాసిన ప్రతిదీ కూడా ఒక స్పెషల్గానే ఉంటుంది. పేతురు రాసిన 2వ పత్రిక దయచేసి 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే ఆయన గురించి ఏం రాశాడంటే చూడండి, మహాదివ్య మహిమ నుండి అని వాడాడు. చూసారా, మహాదివ్యమైన మహిమ అంటే ఆ వెలుగు స్పెషల్గా ఉంది. ఈ రాత్రి నేను అంటాను, చీకట్లో ఉన్న వ్యక్తుల్ని, పాపంలో ఉన్న వ్యక్తుల్ని చీకట్లోంచి చీకటిని పారదోలడానికి, అనేకులను ఆకర్షించడానికి, నీకు కాంతి ఇవ్వటానికి ఆయన వచ్చాడు. సో ఈ నక్షత్రానికి ఏం పేరు పెట్టవచ్చు అంటే కాంతి కలిగిన నక్షత్రం, ప్రత్యేకమైన నక్షత్రం, విశేషమైన నక్షత్రం, ఆకర్షించిన నక్షత్రం, చీకటి లేని నక్షత్రం, వెలిగిపోయిన నక్షత్రం. ఆ నక్షత్రమే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఈ నక్షత్రాల గురించి మనం 7 విషయాలు నేర్చుకుంటున్నాం. దాంట్లో మొదటిది ఆయన నక్షత్రము, రెండవది కాలమెరిగిన నక్షత్రము, మూడవది కాంతి కలిగిన నక్షత్రము. ఇంకొంచెం మనం ముందుకెళ్దామా? మత్తయి సువార్త దయచేసి 2వ అధ్యాయం చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై. చాలు. ఇప్పుడు 4వ నక్షత్రం ఎలాంటిదంటే ఆనందమునిచ్చిన నక్షత్రం. ఏ నక్షత్రం చెప్పండి? చూడండి, ఆ నక్షత్రాన్ని ఎప్పుడైతే వారు చూసారో ఆనందపడ్డారని రాయవల్ల. ఏం రాశారు చెప్పండి? ఆనందం. ఏం పడ్డారు వాళ్ళు? అత్యానందం. అంటే వాళ్ళు సంతోషానికి హౌదులు లేవా అంటే లేవు. ఈ రాత్రి ఈ విషయాన్ని మనం గుర్తించాలి. యేసుక్రీస్తు వారి లోకంలో ఎందుకు వచ్చాడయ్యా అంటే
ఎవరైతే దుఃఖంలో, ఎవరైతే కష్టంలో, ఎవరైతే ఇరుకులో, ఎవరైతే ఇబ్బందులు, ఎవరైతే శ్రమలో, ఎవరైతే బాధలో ఉన్నారో, రకరకాల చింతలతో వ్యాధులతో బాధపడుతున్నారో వారందరికీ యేసయ్య ఏమి ఇవ్వడానికి వచ్చారు చెప్పండి? ఆనందం, నిజమైన సంతోషం. ఇప్పుడే మనం పాట పాడాం. ఏం పాట చెప్పండి? ఆనందము ప్రభు నాకొసగెను. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చి చీకటిలో ఉన్న మానవులకి నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఎప్పుడైతే జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసారో వారి హృదయంలో నిజమైన ఆనందము ఉప్పొంగిపోయింది. ఈ రాత్రి దుఃఖంలో ఉన్నావా? ఈ రాత్రి కలవరంలో ఉన్నావా? ఈ రాత్రి రకరకాల బాధలు ఉన్నావా? ఒకవేళ ఈ స్థలానికి రాకుండా దూరం నుంచి ఉంటున్నావా? నీ పేరేదైనా, నీ వయసు ఏదైనా, నువ్వు ఎక్కడ కూర్చున్నా, నువ్వు ఎలాంటి చింతల్లో ఉన్నా, యేసుక్రీస్తు వారు నీ హృదయంలో నిజమైన సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు. యేసయ్య పాపిన ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే నీ హృదయంలోనికి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయంలో ఉంటున్న దుఃఖాన్ని, కలవరాన్ని, ఆందోళనను, నెమ్మదిలేని స్థితిని ఆయన తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేక మంది జీవితాల్లో నిజమైన సంతోషాన్ని ఇచ్చిన దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో కూడా నిజమైన సంతోషం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనే ఆనందమునిచ్చే ఒక నక్షత్రముగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన దిగి వచ్చి ఉన్నారు. ఇప్పుడు 5 నిమిషాలు మనం చూసాము 4. చూడండి, ఇంకా క్రిస్మస్ స్టార్ ఎలాంటిది అనేది మనం చూస్తే, ఒకటి ఆయన నక్షత్రం అని చూసాం, రెండోది కాలమెరిగిన నక్షత్రం అనేది మనం చూసాం, మూడోది కాంతి కలిగిన నక్షత్రం అనేది మనం చూసాం, నాలుగోది ఆనందమునిచ్చే నక్షత్రం అనేది మనం చూసాం. 5వ చూద్దామా ఏ నక్షత్రము అంటే, చూడండి మత్తయి సువార్త దయచేసి 3వ అధ్యాయం, మొదటి అధ్యాయం 2వ అధ్యాయం దగ్గరికి వద్దాం. మత్తయి సువార్త దయచేసి 2వ అధ్యాయం. ఈ సమయంలో మరి 9వ వచనం చివరి మాట చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చివరి మాట చదవండి. చదవండి. వారికి ముందుగా నడిచెను. ఏం రాశారు చెప్పండి? వారికి ముందుగా నడిచెను. సో ఇప్పుడు ఈ నక్షత్రానికి నేను ఒక పేరు పెట్టాలి, చెప్పాలి. ఏం పేరంటే మార్గదర్శి అయిన నక్షత్రం ఇది. ఏ నక్షత్రం చెప్పండి? మార్గదర్శి, నడిపించే నక్షత్రం ఇది. ఏ నక్షత్రం ఇది? నడిపించే నక్షత్రం. చూడండి, ఈ దినం చాలా మంది దారి తప్పిపోయారు. నిజానికి జ్ఞానులు కూడా దారి తప్పారు లేదా? తప్పారు తప్పలేదు? తప్పారు తప్పలేదు. హేరోదు పిలవటంగానే ఏం చేశారు? వాళ్ళు ఉన్న పాటన పక్క వెళ్ళారు. మానవులు దారి తప్పిపోయినా ఆయన ఎలాంటి వాడు చెప్పండి? ఎన్నడూ తప్పిపోయిన వాడాయన, మాట తప్పని వాడాయన, మార్పు లేని వాడాయన. యెహోవా నాయన నేను మార్పు లేని వాడను. చూడండి, ఈరోజు తప్పిపోయిన మానవులు ఎంతోమంది ఉంటే ఆయన నడిపించటానికి లోకానికి దిగి వచ్చాడు. మానవులు దేవుడు ఎవరు ఎదిగే ప్రయత్నంలో తప్పిపోయారు. బైబిల్ చెప్పింది ప్రతి వారు తనకిష్టమైన త్రోవను వారు ఎంచుకున్నారు, తొలగిపోయారని చెప్పింది. చూడండి, మనిషి ఎంత ఎంత ఆలోచన రహితంగా ప్రవర్తిస్తున్నారంటే, ఈరోజు ఆకాశం అందున్న దేవుడు ఎవరు అనే వెతికే ప్రయత్నం ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. ఎందుకయ్యా మార్గంలో వెళ్తున్నావు అంటే, నాకు తెలియదండి, మా నాన్న వెళ్ళాడు అందుకే నేను వెళ్తుంది రైటా, నేను వెళ్తుంది రాంగ్ అనే ఆలోచన. ఈరోజు మనిషి దేనికైనా ఆలోచన చేస్తాడు. చూడండి, మనకు అబ్బాయి పుట్టాడు అనుకోండి, స్కూల్లో జాయిన్ చేయాలి. ఏదో స్కూల్లో జాయిన్ చేస్తామా? ఏదో స్కూల్లో జాయిన్ చేస్తామా? ఏం చేస్తాం చెప్పండి? బెస్ట్ స్కూల్ ఏది అని చూసి ఆ బెస్ట్ స్కూల్లో మన పిల్లల్ని జాయిన్ చేస్తాం. మార్కెట్కి వెళ్ళాం, వంకాయలు 1 కిలో వంకాయలు కొనాలి. ఏం చేస్తాం? ఆనంద్ ఏదో 1 కిలో వంకాయలు ఇచ్చి అంటారా? అమ్మో, కిలో వంకాయలైనా చాలా జాగ్రత్తగా వంకాయలు మనము చూస్తాం. ఇప్పుడు క్రిస్మస్ మూమెంట్, పండుగ, బట్టలు కొంటాకి వెళ్ళాం. అయ్యో బట్టలు కొనేసుకుంటావా? నచ్చాలా? చాలా టైం తీసుకుని అవసరమైతే ఒక షాప్ కాదు 100 షాపులైనా తిరుగుతాం. తిరిగి 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 నచ్చిని కొంటాం. మనిషి తమ కోసం చూస్ చేసుకునే విషయంలో ఇంత జాగ్రత్తగా ఉన్నాడు. కానీ నేనేమి ఆరాధిస్తున్నాను, నేనెవరిని అనుసరించాను, నేనేమి నమ్ముతున్నాను అనే ఆలోచన మనిషికి ఉందంటారా లేదంటారా? లేదు. అందుకే నేను చెప్పాను కదా మొన్న, యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే వివేకం ఇవ్వడానికి వచ్చాడని మాట చెప్పాను. 1 చెప్పాను. వివేకం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు.
ఎందుకంటే మంచి దారి తప్పిపోయాడు. అప్పుడు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే తెలుసా, తప్పిపోయిన మానవుల్ని, దారి తప్పిపోయిన మానవుల్ని నడిపించటానికి వచ్చిన నక్షత్రమే యేసుప్రభు వారు. చూడండి, అందుకే యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీ పేరేంటంటే ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? ఐ యామ్ ద వే. ఏమన్నాడు? నేనే మార్గం. తప్పిపోయేవేమో, నేను నీకు దారి చూపిస్తాను, పరలోకానికి దారి చూపిస్తాను, నరకం నుంచి తప్పించే దారి చూపిస్తాను, పాపం నుంచి విడిపించే దారి చూపిస్తాను, నిజమైన సమాధానం ఇచ్చే దారి చూపిస్తాను, శాంతి నిలయమైన దారి చూపిస్తాను, నా ఎదుగు రా. యేసు ప్రభు అన్నాడు, నా ఎదుగు వస్తే కనుక నేను నిజమైన మార్గంలో వారిని నడిపిస్తాను. ఈరోజు ఆయన మార్గదర్శి. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి యేసుక్రీస్తు వారు నడిపించే నక్షత్రంగా ఆయన వచ్చాడు. నిన్ను నడిపించే సమర్థత కలిగిన వాడు ఆయనే. చూడండి, చాలా మందికి దేవుని చేత నడిపించబడటం అంటే ఏంటో తెలియదు. అసలు దేవుడు మనల్ని నడిపిస్తాడనే విషయం తెలుసా? దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఏం చేయాలో ఏం చేయొద్దు నేను నడిపించే వ్యక్తి యేసు ప్రభువారు. చాలామందికి ఆ విషయం తెలియదు. ఎలా వెళ్ళాలి నేను అంటాను, వారి జీవితంలో నిజంగా ప్రభుని వాళ్ళు ఎక్స్పీరియన్స్గా అనుభవించట్లేదు. చూడదా, అలా అర్థమైతే, నేను కొంతమంది సాక్ష్యాలు ఉంటున్నప్పుడు, ఒక ఆయన ఈ మధ్య ఆయన మీజు కనిపెట్టి బెండమా జాకీర్ హుసేన్ కాదు ఆయన, ఒక ఆయన మన జుట్టు ఉంటుంది చూడు, గిటార్ వాయిస్తాడు, ఆయన పేరు ప్రసాద్ అంటే, బెన్నీ ప్రసాద్. ₹1 లంచం ఇవ్వాల్సి వచ్చిందంట. ₹1 లంచం ఇస్తే ఆయన ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవచ్చు ఇంకో దేశానికి. ఆయన అక్కడ దాకా వెళ్ళి ప్రభు అన్నాడంటే ఇవ్వద్దు అన్నాడు, వచ్చేసేసాడు. తర్వాత మీరు కొంతకాలం తర్వాత ఆయన ప్రయాణాలు చూస్తే నాకు తెలిసి ప్రపంచంలో ఆయనకు తప్ప అన్ని జర్నీస్ ఎవరు చేసి ఉంటారు. గిన్నీస్ రికార్డ్ ఆయన, అన్నింట్లో ఉన్న గిన్నె కాదు, ప్రపంచ గిన్నీస్ రికార్డ్ ఆయన. ఎందుకంటే ఆయన ఎక్కినన్ని విమానాలు, ఆయన చేసినన్ని ప్రయాణాలు ప్రపంచంలో ఎవరు చేయలేదు, అంతగా చేశాడు ఆయన. దేవుని చేత నడిపించబడితే దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడో నీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రాత్రి నీ జీవితాన్ని నీ చెయ్యి పట్టుకుని నేను నడిపించాలని దిగి వచ్చిన దేవుడు యేసుక్రీస్తు వారు. అందుకే ఆ నక్షత్రం ఎవరంటే నడిపే నక్షత్రము, నడిపించే నక్షత్రము, మార్గదర్శి నక్షత్రము, సరైన మార్గం నడిపించే నక్షత్రము, తప్పిపోయిన నక్షత్రము. ఇంకొంచెం చూద్దామా ఆ నక్షత్రాల గురించి. చూడు, దేవుని మహాపరిశుద్ధ గ్రంథం ఆ నక్షత్రాల గురించి మనం ఏం నేర్చుకోవచ్చు. దేవుని మహాపరిశుద్ధ గ్రంథం దయచేసి మత్తయి సువార్త 3వ అధ్యాయం ఈ సమయంలో 12వ వచనాన్ని మనం చూద్దాం. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఆ నక్షత్రాల గురించి మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, ఇప్పటి వరకు మనం అనేక విషయాలు చూసాం. మొదటిది ఏ నక్షత్రం అది చెప్పండి? ఆయన నక్షత్రం. ఎక్కడ పుట్టింది? తూర్పు దిక్కున. రెండోది ఏ నక్షత్రం అది చెప్పండి? కాలం ఎవరు ఆరిపోయిన నక్షత్రం, కాలం ఎరిగిన నక్షత్రం. మూడోది ఏ నక్షత్రం అది? కాంతి కలిగిన నక్షత్రం. నాలుగోది ఏ నక్షత్రం అది? ఆనందమునిచ్చే నక్షత్రం. 5 ఏ నక్షత్రం అది? నడిపించే మార్గదర్శే నక్షత్రం. ఇప్పుడు 6వది ఒక మాట చెప్తాను, ఏంటి తెలుసా? ఆ నక్షత్రం ఎలాంటిదంటే కనిపెట్టుకునే నక్షత్రం అది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చూడండి, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి నడిపించడానికి నక్షత్ర ఆకర్షణలో పుట్టింది, కనపడింది. నేను చెప్పినట్లుగానే నక్షత్రాలు అనేవి మీకు తెలుసో లేదో మీరు తర్వాత తెలుసుకోండి. పగలు మాత్రం వచ్చేవి కాదవని, అవి ఆకర్షణలు ఉంటాయి. మనకి రాత్రి అవుతాయి కాబట్టి కనపడతాయి, పగలు అవి మనకి కనపడవు, అంతే. ఇప్పుడు ఒకవేళ నక్షత్రం కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉండుంటే పగలంతా జ్ఞానులు మిస్ అయిపోయేవారు రూట్. కానీ ఏం చేసింది? పగలంతా అది స్తంభించిపోయి ఆగిపోయింది. మళ్ళీ రాత్రి అవుతుందనే మొదలవుతుంది. హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు, అరే మీరు హేరోదు దగ్గరికి వెళ్తారా, నాకెందుకు, నేను ఆగనమ్మా అని వెళ్ళిపోయింది అనుకోండి. మళ్ళీ మీరు దారి ఏమయ్యేవాళ్ళు? వాడు తప్పిపోయిన ఈ నక్షత్రం తెలుసా కనిపెట్టుకుంది, వెయిట్ చేసింది, వారి ఎదురు చూసింది.
వారి కోసం కనిపెట్టుకున్న నక్షత్రం. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు అంటే, మనం పాపం చేసి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన, ఒకవేళ ఆయన ఏమాత్రం దీర్ఘశాంతం మన ఎలా చూపించకపోతే మనం ఈరోజు ఉన్నాం. ఎవరైనా ఉంటారా? ఎన్నోసార్లు తప్పిపోయాం, ఎన్నోసార్లు దారి తప్పాం, ఎన్నోసార్లు ఆయన మాట వినలే, ఎన్నోసార్లు ఆయన వ్యతిరేకించాం, ఎన్నోసార్లు సొంత మార్గం వెళ్ళిపోయాం, ఎన్నోసార్లు ఆయన దుఃఖపెట్టాం. కానీ ఆయన మన కోసం ఏం చేశాడు? ఇంకా తిరిగి వస్తాడు, ఇంకా తిరిగి వస్తాడు, ఇంకా తిరిగి వస్తాడు, ఇంకా తిరిగి వస్తాడు. ఒకవేళ ఎంత దీర్ఘశాంతం కలిగి మన ఎలా ఆయన కనిపెట్టుకున్నాడో మనం చూస్తే కనుక ఆ ప్రభువుని మనం ప్రేమించుకుని ఉండలేం, ఆ దేవుని మనం ఆరాధించుకుని ఉండలేం. మనలో ప్రతి ఒక్కరం కూడా బలహీనమే. ఎందుకంటే ఎన్నో కోణాల్లో ప్రభువుని దుఃఖపెట్టాం. కానీ ప్రభు ఎంత దీర్ఘశాంతం కలిగి మన విషయంలో ఎదురు చూస్తున్నాడు. ఇంకా తిరిగి వస్తావు, ఇంకా తిరిగి వస్తావు, ఇంకా తిరిగి వస్తావు. నీకోసం ఈ రాత్రి కనిపెట్టుకున్నాడు ఆయన. కనిపెట్టుకునే నక్షత్రంగా మారాడైనా నీ జీవితాన్ని మళ్ళా పునరుద్ధీకరించడానికి, సరిచేయడానికి, ఉజ్జీవింప చేయడానికి, బలమైన పాత్రగా వాడుకోవడానికి, ఆయన మహిమ కొరకు నిన్ను వాడుకోవడానికి ఈ రాత్రి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తిరిగి వస్తే ధన్యుడు అయిపోతాడు. ఆఖరితో ఒక మాట చెప్పేసి ముగిస్తాను. చూడండి, ఆ నక్షత్రం ఎలాంటిది అనేది మనం చూస్తే మత్తయి సువార్త దయచేసి 2వ అధ్యాయం క్రిస్మస్ స్టార్ ఎలాంటిది 9వ వచనం మనం చూద్దాం. చదవండి. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు చాలు. సో ఆఖరిది ఏ నక్షత్రం ఇదంటే గమ్యము చేర్చిన నక్షత్రం. ఎక్కడ వరకు ఆగలేదో తెలుసా? యేసుక్రీస్తు వారు ఉండే ఆ పశువుల పాక మీదకి వచ్చేంత వరకు కూడా ఆ నక్షత్రము వారు నడిపించిందని. ఈ రాత్రి నేను అంటాను, యేసుక్రీస్తు వారు ఎవరు అంటే ఆయన నిన్ను గమ్యాన్ని తీసుకెళ్లే దేవుడు. మధ్యలో వదిలేసేవాడు కాదు ఆయన. ఆయన దగ్గరికి నువ్వు వచ్చావంటే ఒక్కసారి యేసయ్య నీ చెయ్యి పట్టుకున్నాడంటే నిన్ను విడవడో, నిన్ను ఎడబాయడో. మనుషులు వదిలేవచ్చు, పరిస్థితులు బట్టి అందరూ వదిలేవచ్చు. భార్య వదిలేవచ్చు, భర్త వదిలేవచ్చు, తల్లిదండ్రులు వదిలేవచ్చు, పిల్లలు వదిలేవచ్చు, ఎవరైనా వదిలేవచ్చు. కానీ యేసయ్య నిన్న పాపిని ఆయన దగ్గరికి వస్తే ఆయన చేయి పట్టుకొని ఎవరు నిన్ను చెయ్యి వదిలినా, ఒక పాట కూడా ఉంది కదా, ఎవరు నన్ను చేయి వదిలినా నా యేసు చెయ్యి విడవడు ఆయన. ఈ రాత్రి పరలోక రాజ్యం అనే గమ్యాన్ని చేర్చేవాడు యేసుక్రీస్తు వారు. నిత్య రాజ్యం అనే గమ్యాన్ని చేర్చేవాడు యేసుక్రీస్తు వారు. నరకాన్ని తప్పించి ఆ పరలోక రాజ్యాన్ని నీ కొరకు సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆయన. మహిమ కలిగిన రాజ్యం ఉంది మనకి. ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు ఈ లోకం వదులుతో మనకి తెలియదు. ఇది గమ్యం కాదు, గుర్తుపెట్టుకోండి. చూడండి, మనం ఏమనుకుంటామంటే దేవుడు శాంపుల్కి ఇచ్చిన లైఫ్ ఇది. అసలు నిజమైన క్రిస్టియన్ లైఫ్ ఎప్పుడో తెలుసా? ఎప్పుడు అనుకున్నారు? ఆఫ్టర్ డెత్. చెప్పనా? నాకు కొద్దిగా వచ్చింది అప్పుడప్పుడు. నిజమైన క్రైస్తవ జీవితం మరణం తర్వాత ప్రారంభం. ఎంతమంది తెలుసు? మరి క్రైస్తవ జీవితం అనేది మొదటిది మరణం తర్వాతే స్టార్ట్ అవుతుంది నిజమైన క్రైస్తవ జీవితం. ఇప్పుడు మనము ఒక స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత కిలో బూందీ ఎంత అన్నాం. ఎంత ఇప్పుడు కిలో బూందీ? 200 అనుకోండి. మనం ముందే కొంటామా? వెంకటపాలెం కొద్దిగా శాంపుల్ పెట్టమంటాం. పెట్టుకున్న తర్వాత తిని కరకరలు ఆడుతుంటే పర్లేదు, ఇప్పుడు కట్టు 1/4 కిలో అంటాం. సరే, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆ కిలో బూందీ కొనక మునుపు ఒక 2-3 ఎట్లా మనం తింటామో అట్లా దేవుడు జస్ట్ శాంపుల్ పంపాడు. 70 సంవత్సరాలు ఎలా బ్రతుకుతావో చూసి నిత్యత్వం ఇవ్వాలనుకున్నాడు ఆయన. యుగాలు నిత్యత్వం. మనం ఏమనుకున్నాం అంటే ఈ శాంపుల్ బూందీ చాలు వేసి వద్దు అన్న వెళ్ళిపోతున్నారు. ఆ శాంపుల్ రోజుకి శాంపుల్ ఇవ్వాల్సిందే. శాంపుల్ తీసుకోవడానికి చాలు. కొంతమంది ఉంటారు నిజంగానే శాంపుల్ తిట్టగానే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఎందుకు చెప్తారు? ఈ రాత్రి నేను ఒకే మాట చెప్తున్నాను, జస్ట్ శాంపుల్కి పంపాడు ఆయన ఈ లోకంలోకి. 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. యేసు ప్రభుత్వం యుగాలు నువ్వు ఉండాలంటే, నిత్యత్వంలో కూడా ఉండాలంటే, అక్కడికి వెళ్ళాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. ఒకవేళ ఇదే శాశ్వతం అనుకుంటే నువ్వే వెరివాడు. బైబిల్ చెప్పాడు, ఈ జీవిత కాలం మటుకే
క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచిన ఎడల ఏమన్నాడు? మొదటి కొరింథీ 15:19 ఏమన్నాడు? చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19 జీవిత కాలం మట్టికే, ఈ జీవిత కాలం ఈ జీవిత కాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యులు మనమే. యేసయ్య నమ్మింది ఇక్కడ కోసం కాదు. ఎక్కడ కోసం చెప్పండి? అక్కడ కొరకు. కాబట్టి నిత్యత్వంలోనికి నిన్ను తీసుకెళ్ళడానికి 2000 సంవత్సరాల క్రితం గమ్యాన్ని తీసుకెళ్లే రక్షకుడైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ నక్షత్రము గమ్యం చేసిన వేస్తు దగ్గరికి వచ్చారు. ఇంట్లోకి వెళ్ళారు. తల్లిని చూశారు, పిల్లల్ని చూశారు, యేసుని చూశారు, సంతోషించారు. వారి హృదయాలని పెట్టెలు విప్పారు, కానుకలు అర్పించారు. బంగారం, సాంబ్రాన్ని, బోలము. ఈరోజు ఆ నక్షత్రం చేసిన కార్యాలే యేసు ప్రభు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి ఒకే ఒక మాట, ఆ నక్షత్రాన్ని నీవు కలిగి ఉన్నావా? కళ్ళు మూసుకోండి. దయచేసి అందరూ హృదయంతో ప్రభుతో మాట్లాడండి. ఒక క్షణం, ప్రభువా ఈ రాత్రి నీ వర్తమానాన్ని నాకు అందించారు. తూర్పు దిక్కున పుట్టిన నక్షత్రం ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉందని నువ్వు తెలియజేస్తావు. ఈ క్రిస్మస్ స్టార్ నీకు నేర్పే పాఠాలు అనేకమంగా ఉన్నాయి. ఈ రాత్రి ఆయన నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. చీకట్లో ఉన్నావా? అంధకారంలో ఉన్నావా? పాపాంధకారంలో జీవిస్తున్నావా? మన్నఛాయలో జీవించావా? యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించి ఈ లోకంలో చీకట్లో నీవు జీవిస్తున్నావు అని, పాపానికి బానిసయ్యావని, ఆ చీకట్లో ఉంటున్న నీ జీవితంలోని పాపాన్ని తీసివేసి నిత్యమైన వెలుగులోనికి తీసుకురావడానికి ఆయన నిజమైన వెలుగుగా వచ్చాడు. ఈ రాత్రి ఆయన నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి ఆయన నీ కొరకు సరైన సమయంలో పుట్టాడు. ఈ రాత్రి ఆయన నీకు సంతోషం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి మార్గం తప్పేవేమో నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి తప్పిపోయిన వారు తిరిగి వస్తారని ఎదురు చూస్తున్నాడు. కనిపెట్టే నక్షత్రంగా ఉన్నాడు. ఈ రాత్రి నేను నిత్యత్వానికి, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య నేను పాపిని, నా హృదయంలోకి రండి, నీ వెలుగు నేను కలిగి ఉండాలనుకున్నాను. ఈ క్రిస్మస్ స్టార్ ఈ రాత్రి నాకు అనేకమైన పాఠాలు నేర్పుతుండగా ఈ రాత్రి నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. నా హృదయంలోకి రండి, నన్ను నడిపించండి. ఇది నీ తీర్మానం అయితే నువ్వెంత ధన్యుడివి. ప్రభువా నా హృదయంలోకి రండి. ఏ తీర్మానాన్ని మనం కలిగి ఉందాం. ఈ సమయంలో ప్రార్థన చేస్తాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసిన తర్వాత కేక్ కటింగ్ కూడా ఉంటుంది. ప్రార్థన. ప్రసాద్.